Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి సిరీస్ క్రింద మనం డైలీ డివోషన్ చేస్తున్నాం. ఈ దినాల్లో మార్చి 28కి చెందినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుండి 38 వరకు చదువుకుందాం. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఉపయోగం. ఇంకా నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే, ఇంగ్లీషు తెలిసినటువంటి వాళ్ళు, బాగా తెలిసినటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని, ఈ కామెంటరీని మీరు చదివితే చాలా బాగుంటుంది. ఇప్పుడు యోహాను సువార్త మీద మనం ధ్యానించుకుంటున్నాం. కార్సన్ గారు ఈ పుస్తకం, ఈ యొక్క కామెంటరీని రచించారు. దీన్ని చదవగలిగితే బాగుంటుంది. మరి ఇంత పెద్ద పుస్తకాన్ని కొన్ని పేజీల్లో ఒక్కొక్క అధ్యాయం మీద రాయటం చాలా కష్టతరమైంది. కాబట్టి నిజంగా మీరు ఈ సువార్తను గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి మీరు దీన్ని కొనుక్కోండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు చాలా ఉపయోగపడింది. దయచేసి మీరు కూడా చదువుకోండి. ఒకసారి చదివితే చాలదు, 2-3 సార్లు, ఎందుకంటే క్రొత్త విషయాలు ఉంటాయి కాబట్టి 2-3 సార్లు వాక్యం చదువుకుని అప్పుడు దీన్ని చదువుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our God, our Lord, our rock and redeemer. ఆమెన్. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుండి 38 వరకు చదువుకుందాం. ఈయన పొంతు పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనములు ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అంతవరకే చాలు. 38a వరకు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువుని చంపాలని యూదులు పొంతు పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. ఏ మిషతో తీసుకొచ్చారు అని అంటే, రోమా రాజ్యానికి వ్యతిరేకంగా ఈయన రాజు అని చెబుతున్నాడు కాబట్టి రోమీలకి ఇది వ్యతిరేకమైనటువంటి మాట. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు, రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈయన్ని చంపాలి అనేటువంటి ఒక కుట్ర పన్నారు అన్నమాట యూదులు. కానీ ఆయన్ని పరీక్షించినప్పుడు ఆ రోమా గవర్నరు పొంతు పిలాతు, ఆయనలో ఏమి అంటే అంత నేరమేమీ లేదు, చంపగలిగినంత నేరమేమీ లేదు అని ఆయన పరీక్షించినప్పుడు ఆయన కన్క్లూజను అది. ఎందువలనంటే యేసు ప్రభు చెప్పినటువంటి విధానాన్ని బట్టి. ఇక్కడ మనం
అది ముఖ్యంగా ఆ విషయాన్ని మనం చదువుకుందాం. యేసు ప్రభు యొక్క రాజ్యము ఎలాంటిది? నీవు యూదుల రాజువా అని కాదా అని యేసును పిలాతు అడిగినప్పుడు దాని వెనుకనున్న ఉద్దేశం ఏంటి? ఇది ఉద్దేశం. రాజకీయపరంగా ఏదో రీతిగా యేసును బట్టి భయముతో జాగ్రత్త పడవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? మరి అనేక మంది మెస్సయాలుగా వచ్చారు. మెస్సయాలు అంటే యూదుల దృష్టిలో రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి యూదుల్ని హెచ్చించేటువంటి వాళ్ళు. మరి అలాంటి వ్యక్తి ఈయన. అలాంటి వ్యక్తి అయితే ఈయన సంగతి చూడాలి, ఆయన్ని చంపివేయాలి. కాబట్టి అది పరీక్షిస్తున్నాడు అన్నమాట. భయంతో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా? అతీత శక్తివంతమైన రోమా సామ్రాజ్యం నుండి అధికారాన్ని బలవంతంగా లాక్కొనే మెస్సయాలతో జాతీయవాదంతో, నేషనలిస్టిక్ అన్నమాట. అంటే యూదుల్నే పరిపాలించాలి, రోమీలు ఎందుకు అనేటువంటి ఆ వాదం కలిగినటువంటి ఆ తీవ్రవాదులు అంటాం కదా, ఆ తరహాకి చెందినటువంటి మెస్సయ్య ఈయన. స్వయంగా ప్రకటించుకునే మెస్సయాలలో ఈయన ఒకడాయే ఉంటాడా అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాడు. అట్లయినచో అతనికి మరణశిక్ష తప్పకుండా విధించాలి. తిరుగుబాటుదారుడు అనమాట. గవర్నమెంట్కి తిరుగుబాటు చేసినటువంటి మెస్సయ్య అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆయన శిక్షించాలి. అయితే ఆయన తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తి. ఇక్కడ 36వ వచనంలో ఏమన్నదంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనెను. యేసు ప్రభు స్పందించినటువంటి తీరి. నువ్వు రాజువా కాదా అనే దానికి ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఈ మాటలు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. అంటే ఆయన చిట్ట చివరకు చెప్పాడు, ముందేమి ఆయన జవాబు చెప్పరా. చిట్ట చివరకు చెప్పినటువంటి ఈ మాటలను, అలాంటి మాటలను ఎప్పుడు కూడాను పొంతు పిలాతు విని ఉండలేదు. సర్ప్రైజ్ అయ్యాడన్నమాట, ఇదేంటి ఇట్లా అంటున్నాడు అని. ఆయన రాజ్యం ఈ లోక సంబంధం అయితే మరి గెత్సెమనీ తోటలో ఆయన్ని పట్టుకున్నప్పుడు పేతురు కత్తి దూశాడు కదా, ప్రధాన యాజకుని సేవకుని యొక్క ఈ చెవి కోసాడు కదా. కొంతమంది ఏమంటారంటే పేతురు ఆయన మెడకై గురి పెట్టాడు, కానీ తప్పించుకుని ఒక చెవికి మాత్రమే తెగింది అని అంటారు. కాబట్టి చంపాలని చూశాడు పేతురు అన్నట్లుగా. మరి యెహోలోక సంబంధమైంది అయితే యేసుప్రభు అట్టెందుకు చెప్తాడు, పేతురు నువ్వు ఆగు, కత్తికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు మనం అని. కాబట్టి ఈ లోకానికి సంబంధించింది కాదు అని చెబుతాడు. అలాంటి మాటలు పిలాతు ఎప్పుడు కూడా విని ఉండలేదు. యేసు ప్రభు స్పందనపై ధ్యానిస్తే చాలా విషయాలు మనకి తెలుస్తాయి, కానీ ఇక్కడ 4 విషయాలపై దృష్టి పెడదాం. మొదటిది ఏంటంటే రాజ్యము. ఇక్కడ రాజ్యము అంటే దాని ఉద్దేశం ఏంటంటే పరిపాలన అనేది. అంతేగాని ఒక రాజు ఆ రాజ్యానికి బోర్డర్స్ ఇవి ఉంటాయి, ఈ పొలిమేర దగ్గర నుండి ఈ పొలిమేర వరకు, ఈ నది నుండి ఈ నది వరకు అని ఒక సరిహద్దులు ఉంటాయి రాజ్యానికి. యేసుప్రభు దాన్ని కేంద్రంగా పెట్టుకోలేదు. దేవుని యొక్క రాజ్యం, దాని పరిపాలన, ఇది డైనమిక్ అంటారన్నమాట. బ్యాసిలెయ్యా అని గ్రీకులు అంటారు. అది ఆయన యొక్క ప్రభావం
రాజుగా ఆయన ఏలేటువంటి పరిస్థితి. అంతేగాని యోర్దాను రాజ్యం లాంటిది, లేకపోతే సాడి అరేబియా లాంటిది ఒక బోర్డర్స్ కలిగినటువంటి స్టాటిక్గా ఉండేటువంటి రాజ్యం కాదు. ప్రభావితమైన డైనమిక్ రాజ్యమునకు సన్నిహితంగా ఉండే రాజ్య పరిపాలనగా దానిని మనం అర్థం చేసుకోవాలి. అనగా తన రాజ్యం ఎక్కడి నుండి వచ్చినదో, దానికి ఆధారము ఏమై ఉన్నదో దానిని గూర్చిన ప్రస్తావన. దానికి మూలం ఏంటి, ఆయన రాజ్యానికి మూలం ఏంటి, సోర్స్ ఏంటి అనేటువంటి ప్రశ్న. ఈ రాజ్యానికి దిక్కు దశలు లేవు, సరిహద్దులు లేవు అనేటువంటి విషయం కాదు. ఎందుకంటే తర్వాత మనం చూస్తాం, 4వ పాయింట్లో మనం చూస్తాం. కానీ ఈ రాజ్యం అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే సరిహద్దులు కలిగినది అనేటువంటి దాన్ని ప్రాముఖ్యంగా ఎత్తి చూపించట్లేదు. అది డైనమిక్, ఆయన పరిపాలన, దేవుని యొక్క పరిపాలన అనే దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు యేసు ప్రభు. రెండో విషయం ఏంటంటే అది ఈ రాజ్యము ఇలాంటి రాజ్యం కాదు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? ఓకే, ఈ రాజ్యము లోక సంబంధమైనది కాదు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మానవుల రాజ్యానికి సంబంధించింది కాదు. వారి రాజకీయ కేంద్రములు, యహలోక అనుభవాలపై వారి అధికారం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు అధికారం అలాంటిది కాదు. ఆయన రాజ్యం అలాంటిది కాదు. ఆయన రాజ్యము, ఆయన పరిపాలన, ఆయన అధికారం వేరే చోటుకి సంబంధించింది. అది ఈ సువార్తను చదివే వారికి అది ఎక్కడి నుండి వచ్చింది ఆయన అధికారం అని తెలుసు. పరలోకం నుండి, దేవుని నుండి వచ్చిందని వాళ్ళకి తెలుసు అన్నమాట. ఇప్పుడు మానవుల రాజ్యం ఇప్పుడు అధికారులు మానవులు ఇప్పుడు ఈ లోక సంబంధమైనది. ఈ లోకం అంటే ఏంటి? కాస్మోస్ అని అంటారు అక్కడ. ఈ సువార్తలో కాస్మోస్ అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యం, పతనమైనటువంటి రాజ్యం, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినటువంటి రాజ్యం, పాపానికి, చీకటికి చెందినటువంటి రాజ్యం, గుడ్డి అయినటువంటి రాజ్యం. ఆయన రాజ్యం దానికి సంబంధించింది. సృష్టింపబడినటువంటి ఈ లోకానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆ రాజ్యాన్ని, ఆయన్ని డిఫెండ్ చేసేటువంటి వాళ్ళు మరి ఆ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆయుధాలతో, సైన్యంతో పోరాడరు. వాళ్ళ పోరాటాలు వేరుగా ఉంటవి అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి రోమా సామ్రాజ్యం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మెస్సయాగా వచ్చి మిగిలినటువంటి రాజుల వలె సైన్యాన్ని పంపించి వాళ్ళని ఓడించి ఆ విధంగా కత్తులు కటారాలతో చేసేటువంటి ఆ యుద్ధం దానికి సంబంధించింది కాదు. ఇందు నిమిత్తము, ఎందుకంటే ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం కాదు కాబట్టి యేసుక్రీస్తు సేవకులు పోరాడరు. అంటే ఫిజికల్గా సైన్యంలో పోరాడరు, హింసించరు. వైలెన్స్ అనేది ఉండదు, ఫోర్స్ అనేది ఉండదు. ఈ లోక రాజ్యాలు తప్పనిసరిగా సైనిక శక్తి ద్వారా విజయం సాధించుకుంటారు. ఆయన రాజ్యం విజయం సాధించి ముందుకు ఈ విధంగా కొనసాగదు. మానవ సైన్యము ద్వారా కానీ, అక్షరార్థమైన పరిశుద్ధుల సైనికులు లాంటి పరిశుద్ధుల ద్వారా
కానీ దేవుని రాజ్యము ముందుకు కొనసాగదు. ఈ విషయాన్ని ఈ క్రూసైడర్స్ గ్రహించుకుంటే ఎంత బాగుండేది. క్రూసైడర్స్ యుద్ధం చేశారు కదా, మరి యేసుక్రీస్తు నామమున యుద్ధం చేశారు. యేసుక్రీస్తు రాజ్యం అలాంటిది కాదు. ఈ విషయం తెలుసుంటే వాళ్ళు కొంచెం దీని గురించి ధ్యానిస్తే ఆ విధంగా క్రూసైడ్స్ లాగా వెళ్ళి ఇతరులతో ముస్లింతో పోరాడేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు సారీ చెప్పాలి, చెప్పారు కూడాను. మేము దేవుని యొక్క రాజ్యాన్ని అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అని క్రైస్తవులు క్షమాపణ కోరారు. క్రూసైడర్స్ తరఫున క్రైస్తవులు క్షమాపణ కోరారు. చరిత్రలో క్రూసైడ్స్ను పురికొల్పిన వారు ఈ వాక్యాన్ని మరింతగా ధ్యానించినట్లయితే ఎంతో బాగుండేది కదా. కనీసం యేసు చెప్పిన మాటల్లో కొంత భాగం పిలాతు నమ్మాడు. కాబట్టి ఆయనను రాజకీయమునకు ముప్పు లేదని ఆయన ఎంచుకున్నాడు. రోమా సైన్యానికి ముప్పు లేదయ్యా, ఈయన ఈ భౌతికంగా పోరాడేటువంటి వ్యక్తి కాదు అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇక్కడ 4వ విషయం గమనించేది ఏంటంటే, అయితే ఈ లోక సామ్రాజ్యంలో ఆయనకేమీ పొత్తు లేనట్లు అర్థం కాదు. ఇంకా ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. ఇక ఈ లోకానికి దేవునికి పొత్తు లేనట్లుగా, ఇక అంతా స్పిరిచువల్ అండి, ఆయన రాజ్యం అంతా స్పిరిచువల్, ఈ లోకానికి సంబంధించింది కాదు అని దేవుణ్ణి ఈ లోకాన్ని సపరేట్ చేసేస్తారు. అది తప్పు. దేవుని యొక్క అధికారము ఇహలోకము నుండి రానప్పటికీ, దాని సోర్సు ఇది కానప్పటికీ, యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఈ లోకం నుండి పతనమైనటువంటి పాప లోకానికి, అంధత్వమైనటువంటి చీకటి లోకానికి నుండి రానప్పటికీ, ఆయుధాలతో తన సేవకులు యుద్ధము చేయనప్పటికీ ఆయన రాజే. ఆయన రాజుగా తలస్తూ నేను రాజుని, నువ్వు అన్నట్లే అని చెప్పాడు పొంతు పిలాతుతో. నువ్వు అన్నట్లే నిజం, నేను రాజునే, నేను రాజుగా పుట్టాను, నా పుట్టుకతోనే నేను రాజుని, అక్కడ నుండి వచ్చింది రాజుగా ఉండటానికి అని ఆ సంభాషణలో యేసు ప్రభువు పొంతు పిలాతుతో చెప్తాడు. అయినప్పటికీ ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని గుర్తించు కాలము రాబోతున్నది, భవిష్యత్తులో కూడా రాబోతుంది. ప్రకటన గ్రంథం 17, 14, 19, 16 కూడా చదువుకున్నాం. 11, 15 కూడా, ఈ 3 వచనాలు దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినవి. ప్రకటన గ్రంథం 17, 14, మీరు గొర్రెపిల్లలతో యుద్ధము చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన గ్రంథంలో ఆయన రాజులను జయించేటువంటి రాజు. ఓకే, 19, 16, 11, 15, ఓకే, 19, 16. రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఓకే, పరలోకంలో ఆయన రాజు. ఓకే, ప్రకటన గ్రంథం 11, 15. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. ఓకే, మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యం అవుతుంది.
ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. అంటే రాబోయేటువంటి దినాల్లో ఆయన రాజుగా గుర్తింపబడతాడు, రాజుగా ఆయన ఏలతాడు. ఈ ప్రపంచం దేవుడు చేసినటువంటి ప్రపంచం కాబట్టి ప్రపంచానికి రాజు ఆయనే, ఏలేది ఆయనే. అది యేసుప్రభు తిరిగి వచ్చేంత వరకు ఆయన రాజ్యానికి వ్యతిరేకత ఉంటుంది, హింసలు ఉంటాయి. ఆయన అనుచరులు, యేసుక్రీస్తు అనుచరులు హింసింపబడతారు, అపోజిషన్ ఉంటుంది. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన మరి కొంతకాలం ఏళ్తాడు. ఎక్కడ ఏళ్తాడు అనేది క్లియర్గా లేదు. అప్పుడు ఆయన విరోధి అయినటువంటి ఆ చివరి విరోధి ఎవరు? మరణం. అంటే సైతాను యొక్క ప్రభావం ఇప్పుడు పోయినప్పటికీ సైతాను మరి ఎంకరేజ్ చేస్తుంది, సంఘాన్ని హింసిస్తుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు మరి సైతాన్ని పట్టుకుని మరణంపై అధికారం కలిగినటువంటి సైతాన్ని బంధించి ఓకే అప్పుడు నరకంలో వేస్తాడు. కాబట్టి ఇక అపోజిషన్ అప్పటి నుండి ఉండదు. పరలోకంలో ఏ అపోజిషన్ ఉండదు, పరలోకంలో సైతాను ఉండదు, వ్యతిరేకత అనేది ఉండదు. అది దేవుని యొక్క రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రభు ప్రార్థన చేసేటప్పుడు కూడాను ఏమని చేస్తాం? పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నెరవేరబడును గాక. పరలోకంలో ఇక ఆయన చిత్తానికి ఇక ఏ అడ్డు రాదు, ఏ అపోజిషను రాదు అని మనం ఇప్పుడు ఆశిస్తుంటున్నాం అన్నమాట. అయితే మన జీవితాల్లో సైతానికి అలాంటి అపోజిషన్కి తావు లేకుండా మన జీవితాలని సరిపెట్టుకుంటూ సర్దుకుంటూ దేవుని చిత్తాన్ని చేయాలి. ఇప్పుడు ఎంతో పోరాటం ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని యోహాను అంటే బాప్తిస్మిచ్చు యోహాను కూడా అనుమానం వచ్చింది. నువ్వే 11:12 చదువుదామా? మత్తయి సువార్త 11:12లో దేవుని రాజ్యం గురించి ఆయన కూడా అపార్థం చేసుకున్నాడు. ఆ విధంగా మనం కూడా అపార్థం చేసుకుంటాం. కాబట్టి అది కూడా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఇప్పుడు ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే, బాప్తిస్మిచ్చు యోహాను చెరసాల్లో ఉన్నాడు, కబురు పంపించాడు, అయ్యా నేను చనిపోతున్నాను, నన్ను హింస చేయబోతున్నారు, మరి అలాంటి పరిస్థితి నాది, నువ్వేం చేతులు కట్టుకుని నువ్వేం చేయట్లేదు, నువ్వు మెస్సయ్యావు అయితే మరి ఇలాంటి జరుగుతుంటే మమ్మల్ని ఉద్ధరించాలి కదా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వేదో మంచి కార్యాలు చేస్తున్నావు కానీ రోమా ప్రభుత్వంకి వ్యతిరేకంగా నువ్వేమి వాళ్ళ మీద ఫైట్ చేయట్లేదు, నువ్వేనా అసలు మెస్సయ్యావి లేకపోతే ఇంకా వేరే వాళ్ళ వైపు చూడాలా అని చెరసాల్లో ఉన్నటువంటి యోహాను కొంతమంది మెసెంజర్స్ని పంపించాడు. దానికి జవాబుగా యేసు ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, యోహాను దినములు మొదలుకొని, అంటే యోహాను దినములు మొదలుకొని అంటే బాప్తిసం, యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతున్నది. ఓకే, బలత్కారం ఎంత బలత్కారం అంటే బాప్తిసం ఇచ్చినటువంటి యోహాన్నే చెరలో పెట్టేసేసారు. కాబట్టి ఆయన హేరోదు మహారాజు, మరి ఆయన ఈయనకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలాంటి బలత్కారం ఉంటానే ఉంటుంది. రెండవ రాకడ వరకు, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు ఈ యొక్క బలత్కారం ఉంటానే ఉంటుంది అన్నమాట. అది మనం గ్రహించుకోవాలి. బైబిల్లో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. యేసు ప్రభుని ఇప్పుడు ఏం చేయలేదు సైతాను, ఎందుకంటే శిలువలో దాని యొక్క ప్రభావాన్ని దాని తల చితగొట్టాడు. కాబట్టి యేసు ప్రభు మీద
యేసుప్రభు మీద ఆయన అనుచరుల మీద ఇక దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అని అంటే యేసుప్రభు మీద ఉండదు. కాబట్టి తన తన కాలం సమీపంగా ఉంటుంది అని తెలుసుకుని, అంటే యేసుప్రభు తిరిగి వస్తే ఇక ఏం చేయలేదు, ఈ ఈ కొద్ది కాలంలోనే నేను చేయగలిగిన ధ్వంసం చేస్తాను అని యేసుప్రభు యొక్క అనుచరులపై పడుద్దనమాట. అది జరిగేది. ఎందుకు ఈ హింసలు, ఈ శ్రమలు, ఈ వ్యతిరేకతలు వస్తున్నాయి అంటే సైతానుడు ప్రేరేపించినటువంటి రీతిగా మరి అన్ని విధాలుగా ప్రకటన గ్రంథం 13లో ఉంటుందన్నమాట. 2 రకాలైనటువంటి అపోజిషన్ వస్తుంది, అది ఎదుర్కోవాలి. యేసు ప్రభు కోసం, అంటే మన ఫూలిష్నెస్ని బట్టి కాదు, యేసు ప్రభు కోసం, ఆయన సువార్త కోసం మన ప్రాణాలు అర్పిస్తే దేవుని దృష్టిలో అది మంచిది. ఇట్ ఇస్ బ్లెస్సడ్నెస్. ఓకే, కాబట్టి మరణం అంటే భయపడకూడదు. మరణాన్ని మరి ధన్యతగా ఎంచుకునేటువంటి దినాలు మనకు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా మనం నమ్మకంగా యేసుప్రభుకి, ఆయన సువార్తకి నమ్మకంగా జీవించాలని మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు కరుణను అనుగ్రహించును గాక. ఆయన కాంతి నీపై ప్రకాశింపచేసి నిన్ను, నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు అందరికీ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.